ఎందరో ఎన్నెన్నో వ్రత నియమాలు పాలిస్తూ ఉన్నారు. వారందరికీ ఓ చెవి మాట భాగవతం చెబుతుంది, తపస్సు చేయండి, కానీ ఏదో డయట్ అని చేయడం కాదు, డయట్ చేయాలి. ఏది సన్నగిల్లాలి? మనలోని అధర్మం సన్నగిల్లాలి. సన్నగిల్లడం మాత్రమే కాదు, సన్నగిల్లుతూ ఆ అధర్మమే నాశమైపోవాలి. అలాగే మనలోని అభిలాషలు సన్నగిల్లాలి. ఆ డయట్ చేయాలి మనం. దేహం సన్నగిల్లాలనే భావనతో ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, మనలోని అధర్మం సన్నగిల్లాలి, పాపం సన్నగిల్లాలి, సన్నబడాలి. అవి డయట్ కావాలి, అవి సన్నగిల్లాలి. అందుకోసం మనం వ్రత నియమ ఉపవాసాలను చేయాలి. ఏం చేస్తే అది సిద్ధమవుతుంది? భగవంతుని గురించి ఈ వ్రత నియమాలను మనం చేస్తే పాపాలన్నీ దూరం అవుతాయి, అహంభావం దూరం అవుతుంది, మనస్సు పరిశుద్ధం అవుతుంది, మలినమైన మనస్సు పరిశుద్ధం అవుతుంది. కనుక భగవంతుణ్ణి నిరంతరం చింతించాలి సత్వ పరిశుద్ధి కోసం అని. అంతఃకరణ శుద్ధి కోసం కర్మలను చేయడం అనేది శ్రీమదాచార్యుల వారి స్వకపోల కల్పన కాదు, అది వేదవ్యాసుల వారి సిద్ధాంతం, అది వృషభనామకుడైన భగవంతుని సిద్ధాంతం. అది చూడండి ఎంత చక్కగా ఈ మాటలో చెబుతూ ఉన్నాడో. తపో దివ్యం హ్యరహత, దివ్యమైన తపస్సును చేయండి. తపస్సు అంటే ఏంటి? కర్మ. ఆ కర్మతో మనకేం సిద్ధిస్తుంది? సత్వశుద్ధి కలుగుతుంది, మనస్సు పరిశుద్ధమవుతుంది. శ్రీమదాచార్యులు చెప్పిన మాట అంతఃకరణ శుద్ధి కర్మములతో అనే మాట భాగవతం చెబుతుంది. సత్వం శుద్ధే. ఆ సత్వశుద్ధి ద్వారా ఒరిగేదేంటి మనకు? దానివల్ల కలిగే లాభం ఏంటి అంటే భాగవతమే చెబుతుంది, బ్రహ్మ సుఖంకి అనంతం. పరిపూర్ణమైన సుఖాన్ని ఆ బ్రహ్మ సామీప్యంలో, బ్రహ్మ యొక్క గుణ పరిపూర్ణుడైన అనంత గుణములతో అభివృద్ధుడైన భగవంతుని సన్నిధానంలో అనంతమైన సుఖాన్ని మనం పొందగలం, శాశ్వతమైన సుఖాన్ని మనం పొందగలం. అలా శాశ్వతమైన బ్రహ్మ సుఖాన్ని, అంటే బ్రహ్మ సాన్నిధ్యంలో కలిగే ఆ సుఖం ఏదైతే ఉందో, ఆ సుఖం మనకు కలగాలంటే మనకు సత్వశుద్ధి జరగాలి అనే విషయాన్ని, అందుకోసం మీరందరూ కూడా భగవంతుని గురించిన తపస్సు, భగవంతుని గురించిన ఆలోచనలను నిరంతరం చేస్తూ ఉండాలని ఉపదేశించాడు. ఆ తర్వాత సంభావితవ్యాన్ని పదే పదేవహ వివిక్త దృష్టి తదుతర్హణం దే. వివిక్త దృష్టి మీకు ఉండాలి. ఏంటి వివిక్త దృష్టి అంటే? ఏంటి? వివేక జ్ఞానం అంటే భేద జ్ఞానం అని అర్థం. శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా చెబుతారు, ఉపపాదయేత్ పరాత్మానం జీవేభ్యో యః పదే పదే భేదేనైవ నచైతస్మాత్ ప్రియో విష్ణోస్తు కశ్చన. పద్మపురాణంలోని వచనం ఇది. యో హరేశ్చైవ జీవానాం భేదవక్త హరే ప్రియ. వృషభనామకుడైన భగవంతుడు చెబుతూ ఉన్నాడు, వివిక్త దృష్టిని పెంపొందించుకోవాలి, ఈ వివిక్త దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. ఋషభుని ఆదేశం చూడండి. ఏంటి వివిక్త దృష్టి అంటే? ఏంటి వివిక్త దృష్టి అంటే? వివేకం ఉన్న దృష్టి. ఏ దృష్టిలో, ఏ జ్ఞానంలో వివేకం ఉందో. వివేకం అంటే ఏంటి? భేదమని అర్థం. ఏంట్రా వివేకం లేదా నీకు అని మనం తిడతాం. అంటే చిన్నంతరం పెద్దంతరం లేదా అని అంటామే, దాన్నే మనం ఇలా మరో మాటలో అంటామంటే వివేకం లేదా అని అంటాం. అంటే వేరు, నేను వేరు నువ్వు వేరు అని నువ్వు తెలుసుకోలేదా? ఆ జ్ఞానం నీకు లేదా? చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే భేదం లేదా నీకు అని మనం అంటూ ఉంటాం. మనలోనే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే భావన ఉన్నప్పుడు, ఆ భావన కలిగేలా మనం మన పిల్లల్ని పెంచుతూ ఉన్నప్పుడు, ఇక భగవంతునికి నాకు సామ్యం ఉందా? అసలు లేదు. భగవంతునికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆ వ్యత్యాసాన్ని చెప్పడం కూడా తరం కాదు. అంత వ్యత్యాసం మనకు భగవంతునికి ఉంది. ఆ వివేక దృష్టిని కనపరుచుకోవాలి అని అంటూ ఉన్నాడు. అంటే ఆ చరాచర ప్రపంచాన్నే భగవంతుడని చింతించకండి, అందులో వివేకాన్ని సంపాదించుకోండి అని భగవంతుడు అంటూ ఉన్నాడు. చాలా చక్కగా ఉపనిషత్తులో, కాఠకోపనిషత్తులో ఓ దృష్టాంతాన్ని ఇస్తారు. దర్భలను మీరు చూసుంటారు. ఒక దర్భలో మరో దర్భ ఉంటుంది, కానీ బయటికి చూడడానికి మాత్రం ఒకే దర్భ అనిపిస్తుంది. అలాంటి దర్భలు పవిత్రం చేసుకోవడానికి, శ్రాద్ధంలో ఉపయోగించడానికి, యజ్ఞయాగాదుల్లో ఉపయోగించుకోవడానికి పనికిరాదని శాస్త్రం చెబుతుంది. అది వేరే విషయం. అయినా ఒక దర్భంలో మరో దర్భం ఉంటుంది.
సూక్ష్మమైనది మనకు కనిపించదు. సూక్ష్మ దృష్టి ఉన్న వారికి కనిపిస్తుంది. ఆ లోపల ఈ దర్భాన్ని బయటికి తీస్తే తెలుస్తుంది. లోపలి దర్భం వేరు, ఈ బయట ఉన్న దర్భం వేరు, రెండు ఉన్నాయి అక్కడ. కానీ ఆ రెండిని విడదీసే సూక్ష్మ జ్ఞానం ఎవరికైతే ఉందో వారికి మాత్రం అందులో రెండు దర్భాలు ఉన్నాయని తెలుస్తుంది. అలాగే చరాచర ప్రపంచంలో భగవంతుడు ఉన్నాడు, జీవరాశులు ఉన్నారు. మన ఈ దేహంలో భగవంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను. కానీ వివేకం చేసి చూసే దృష్టి మనకుందా? లేదు. ఆ దృష్టిని సంపాదించుకోవాలని భగవంతుడు, ఋషభనామక భగవంతుడు తన కొడుకులకు చెబుతూ ఉన్నాడు. నూరుగురిని ముందుంచుకొని ప్రపంచానికి బోధిస్తూ ఉన్నాడు. భగవంతుడు వివిక్త దృష్టి, ఆ వివిక్త దృష్టిని సంపాదించుకోవాలి. భగవంతునికి మనకు భేదం ఉంది. ఉపపాదరే పరాత్మానం జీవేభ్యోయ పదే 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 పదే, ప్రతి పదానికి ప్రతి సందర్భంలోనూ పదే పదే ఆ భగవంతునికి జీవునికి గల వైషమ్యాన్ని, భగవంతునికి జీవునికి గల వైలక్షణ్యాన్ని, భగవంతునికి జీవునికి గల ఆ భేదాన్ని నిరంతరం ఎవరైతే చూస్తారో, దాన్ని దృఢీకరించుకుంటారో, ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, అలా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడమే నా పూజ, నా ఆరాధన అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. వివిక్త దృష్టి తదుత అర్హణమ్మే. అర్హణం అంటే పూజ అని అర్థం. నా అర్హణం ఏది? నా పూజ అంటే ఏంటి? నా ఆరాధన అంటే ఏంటి? నేను చిన్నవాణ్ణి, భగవంతుడు సర్వోత్తముడు అని తెలిసి భగవంతుణ్ణి మనం అర్చించాలి, భగవంతునికి అభిషేకం చేయాలి. ఎంత అభిషేకం చేసినా, ఎంత పూజ చేసినా ఈ భావన లేకపోతే ఆ పూజ పూజ కాదు అనే భావాన్ని అభివ్యక్తీకరిస్తూ ఉన్నారు ఆ ఋషభనామకుడైన భగవంతుడు. తదుతారహణమ్మే, అదే నిజంగా నా పూజ అని చెప్పాడు. ఆ తరువాత ఇలా చాలా అద్భుతంగా ఉపదేశాలు ఉన్నాయి. భగవంతుని దగ్గరికి వెళ్ళి, అర్హత అనే నామ పేరు గలవాడు భగవంతుని దగ్గరికి వెళ్ళి విపరీతమైన సిద్ధాంతాన్ని తను నేర్చుకొని ఆ సిద్ధాంతాన్నే ప్రచారం చేశాడు. పాఖండ సిద్ధాంతం అది అని భాగవతం చెబుతుంది. ఇలా ఆ పాఖండ సిద్ధాంతాన్ని తను అర్హతుడు అందరికి ఉపదేశించాడు. భగవంతుడు కూడా తను చాలించినట్లు చూపించాడు. ఆ తరువాత ఎందుకని భగవంతుడు అవతరించాడు అంటే, సన్యాసుల ధర్మాన్ని చూపెట్టడం ఒక ఉద్దేశం. రజసా ఉపప్లుత కైవల్య శిక్షణార్థ అని అంటారు. ఎవరైతే రజోగుణంతో ఉపప్లుతులైనారో, పీడితులైనారో వారికి ముక్తి మార్గాన్ని చూపెట్టాలనే ఉద్దేశంతో భగవంతుని అవతారం. అలాగే అధములకు తమోద్వారాన్ని చూపించాలనే ఉద్దేశంతో భగవంతుని ఈ అవతారం అని భాగవతం చెబుతుంది. ఆ తరువాత